భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి వృద్ధులకు మరి పింఛన్ తీసుకునేటటువంటి వారికి శుభవార్త. ఇది వరకు మీరు ఒక చోట నివాసం ఉంటే మరో చోట మీ యొక్క పింఛన్ అనేది నమోదై ఉంటే చాలా మంది వారి యొక్క ఊరి నుంచి ఎక్కడైతే వారి యొక్క పెన్షన్ నమోదైందో ఆ ప్రాంతానికి వెళ్లి ప్రతి నెల కూడా మరి పింఛన్ అనేది తీసుకునేవారు. కానీ ఇప్పుడు అటువంటి వ్యాయ ప్రయాసాలు ఏవి లేకోకుండా నేరుగా మీరు ఎక్కడైతే నివాసం ఉన్నారో అక్కడికి మీ యొక్క పింఛన్ను మార్చుకోవచ్చు. పింఛన్ పోర్టబిలిటీ అనేది ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎవరైతే మీ యొక్క పింఛన్ను మీరున్నటువంటి ప్రాంతంలోనే తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ పోర్టబిలిటీ ఆప్షన్ను మరి ఎవరైతే పింఛన్ తీసుకునే వారు ఉన్నారో వారంతా కూడా వినియోగించుకోవచ్చు. దీనికి సంబంధించి ఈరోజు వచ్చిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పింఛన్లు తీసుకునే వారికి ప్రభుత్వం తీపి కబురు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పింఛన్లు తీసుకునే వారికి తీపి కబురు చెప్పింది. గతంలో పింఛన్లు బదిలీ చేసుకునే అవకాశం కల్పించింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ను బదిలీ చేసుకోవాలనుకునే లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పింఛన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ చేశారు. పింఛన్ను బదిలీ చేయించుకోవాలనుకుంటున్న వారు ప్రస్తుతం వారు పింఛన్ తీసుకుంటున్నటువంటి సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని అధికారులు తెలిపారు. పింఛన్ బదిలీకి దరఖాస్తుతో పాటుగా పింఛన్ ఐడి, ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేరు అవసరం ఉంటుంది. ఆధార్ జిరాక్స్ కూడా అందజేయాల్సి ఉంటుంది. పింఛన్ వెబ్సైట్ లో ప్రభుత్వం బదిలీ ఆప్షన్ ను ఇచ్చింది. స్వగ్రామాలకు రాలేని వారు తాము ఉండే ప్రాంతానికి బదిలీ చేసుకుంటే పింఛన్ పంపిణీ శాతం మరింత పెరిగేందుకు దోహదపడుతుందని అంటున్నారు. ఈ ఆప్షన్ ప్రతి నెల ఉంటుందని, దీన్ని సద్వినియోగం చేసుకుంటే స్వగ్రామానికి రావాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి మరి ఇదివరకైతే ఈ ఆప్షన్ అనేది ఉండేది కాదు. ప్రస్తుతం మరి ప్రభుత్వం పింఛన్ బదిలీకి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే పింఛన్ పోర్టబిలిటీ అనేది ప్రారంభమైంది. కాబట్టి మీరు మీ యొక్క గ్రామాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పింఛన్ తీసుకోవడానికి మీరు ఎక్కడైతే ప్రస్తుతం నివసిస్తున్నారో లేదా ఏ ప్రాంతంలో అయితే ప్రస్తుతం మీరు ఉన్నారో ఆ ప్రాంతానికి మీ యొక్క పింఛన్ను బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఈ ఆప్షన్ అనేది మరి వెబ్సైట్ లో ఓపెన్ అవ్వడం కూడా జరిగింది. గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ లో. కాబట్టి ఈ అవకాశాన్ని వీరంతా కూడా వినియోగించుకోవచ్చు. ఇక మరోపక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రత్యేక ఇన్సెంటివ్ పై ఉత్తర్వులు అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామ సచివాలయాల్లో ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఏఎన్ఎం గా పనిచేస్తూ జిఎన్ఎం అర్హత కలిగి స్టాఫ్ నర్స్ గా సేవలు అందించడానికి ఆసక్తి కనబరిచే వారికి నెలకు 5,000 రూపాయల ప్రత్యేక ఇన్సెంటివ్ అందిస్తామని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు వైద్య విధాన పరిషత్ డిఎంఈ ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్స్ గా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి ఎవరైతే మరి ఇక్కడ పేర్కొన్నటువంటి అర్హతలుండి వారు పని చేయడానికి ఆసక్తి ఉంటుందో అటువంటి వారు మరి ఇక్కడ పేర్కొన్నటువంటి డిఎంఈ ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్స్ గా పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి వారు వైద్య విధాన పరిషత్ను సంప్రదించాల్సి ఉంటుంది. వారికి 5,000 రూపాయల ప్రత్యేక ఇన్సెంటివ్ అనేది అందించడం జరుగుతుంది. మరి ఇది గ్రామ మరియు వార్డు సచివాలయ పెన్షన్ మరియు ఇన్సెంటివ్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.